మీరు ఒక మోటివేషన్ వీడియో చూసిన వెంటనే ఏదో ఒకటి చేయాలి, మనం ఏదైనా చేయగలుగుతాం అని అనుకుంటారు చూడు. ఆ ఫీలింగ్ జస్ట్ మీ మార్నింగ్ కాఫీ అండ్ టీ వేడి ఎంత తొందరగా పోతుందో అంతే రేంజ్లో పోతుంది ఒక రోజుతో కలుసుకుంటే. ఒకవేళ మీకు నిజంగా లాంగ్ లాస్టింగ్ మోటివేషన్ కావాలి అనుకుంటే, మీకు కన్సిస్టెంట్ యాక్షన్ కావాలి అనుకుంటే, ఆ ఫైర్ని అలాగే ఉంచుకోండి. అది ఎలాగో తెలుసా? ప్రతిరోజు లేచి ప్రతిరోజు మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏదైతే టార్గెట్ అని ఫిక్స్ అయ్యారో దాని గురించి మీరు అడుగులు వేయడం, లేదంటే రన్ చేయడం, అండ్ ఒకవేళ ఏది కుదరకపోతే పాక్కుంటూ వెళ్ళడం. సో అలా అయితే మీకు నిజంగా చెప్పాలంటే ద మోటివేషన్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక సింపుల్ విజ్డమ్ గురించి చెప్తాను, ఒక మంచి మాట. ఏంటో తెలుసా? మీకు ఏవేవైతే పెద్ద గోల్స్ ఉన్నాయో అవి ఎవరికి చెప్పకండి. అండ్ ఎందుకు అని అంటే, రీసెర్చ్ ప్రకారం మీ అంబిషన్స్ ఒకవేళ మీరు చెప్పినట్టయితే, మీరు అవి చెయ్యకముందే సరే ఒక రేంజ్ ఆఫ్ అకంప్లిష్మెంట్ మేము చేసేసాం అనే లోపల ఒక ఫీలింగ్ వస్తుంది. సో దానివల్ల మీరు ఆ ఫీలింగ్లో మీరు ఏదైతే వర్క్ చేయాలో ఆ వర్క్ చేయకుండా మిగిలిన అన్నీ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు విల్ పవర్ గురించి మాట్లాడాం. విల్ పవర్ అనేది ఏది జెనెటిక్ లాటరీ కాదు. ఇది ఎలాగైతే నార్మల్గా జిమ్కి వెళ్ళి మజిల్ బిల్డ్ చేసుకుంటారో అలాగే ఇది కూడా ఒక మజిల్ లాంటిది. ఎవరైతే హై అచీవర్స్ అండ్ మీ రోల్ మోడల్స్ ఉన్నారు కదా, మీరు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళందరూ ఒక రేంజ్ టైటేనియం అండ్ డైమండ్ సెల్ఫ్ కంట్రోల్తో పుట్లే. వాళ్ళు కూడా ఇలా విల్ పవర్ అనే జిమ్ నుంచి చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఒక గేమ్ చేంజర్ ఏంటో తెలుసా? మీ ఎండ్ గోల్ గురించి ఇప్పుడే బంద్ చేయండి, ఎక్కువగా ఆలోచించకండి. ఇన్స్టెడ్ దాని బదులు ప్రాసెస్ మీద ఎక్కువగా అబ్సెషన్ పెంచుకోండి. మీరు ఒకవేళ రన్నింగ్ చేసి 10 కిలోమీటర్ల రన్నింగ్ చేద్దాం అనుకోండి, ఆ 10 కిలోమీటర్లు ఎట్లా ఫినిష్ చేయాలని అనుకోకండి. ఇప్పుడు నిల్చొని ఉన్నారు కదా, ఇక్కడ నుంచి ముందుకు అడుగు ఎలా వేయాలి, ఈ టైంలో ఏది చేయాలి, అండ్ ఈ ఒక్క గంటలో నేను చేసిన విషయం నాకు ఈ రోజు మొత్తం సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అలా మీరు మీ డ్రీమ్స్కి అండ్ రియాలిటీకి ఉన్న గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఫిల్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఇంకొక మిత్ గురించి చెప్తాను. ఏంటో తెలుసా? సక్సెస్ కావాలంటే ఒకటే దాని మీద సింగిల్ లేజర్ ఫోకస్గా ఉండాలి అని చెప్పేసి అంటారు కదా. కాదు, సింపుల్గా చెప్పాలంటే అక్కడే సీరియల్ అచీవర్ అనే కాన్సెప్ట్ని మీరు గుర్తుపెట్టుకోండి. వీనస్ విలియమ్స్ టెన్నిస్ సూపర్ స్టార్, టెన్నిస్లో ఒక లెజెండ్ తను, అలాగే ఎంటర్ప్రినర్ కూడా అండ్ స్టూడెంట్ కూడా. ఇలా మల్టిపుల్ ప్యాషన్స్ ఉన్నందువల్ల మీకేం సక్సెస్ తక్కువ కాదు, ఇది ఇంకా ఎక్కువగా అవుతుంది. ఎందుకో తెలుసా? మీరు ప్రతి ఒక్క దాని మీద ఆ టైంలో సక్సెస్ గురించి పెడుతూ ఉంటారు. అందుకే చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు, లేదంటే లైఫ్లో వాళ్ళు సక్సెస్ అయినప్పుడు వాళ్ళు 2 or 3 పనులు చేశారు. అంటే వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళు చదువుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళకు వర్క్, మనీ, వాల్యూ అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళ స్టడీస్లో ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలిగారు. నార్మల్గా గుడ్ పేరెంట్స్ ఉండి చాలా ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళతో పోలిస్తే. అందుకనే. అండ్ ఇంకొక ప్రొడక్టివిటీ హ్యాక్ గురించి తెలుసుకోండి. మీ దగ్గర ఎక్స్ట్రీమ్ ప్రొడక్టివిటీ డే ఆర్ ఈపీడీని పెట్టుకోండి. ఇది ఇంటర్వెల్ ట్రైనింగ్ అనుకోండి. మీరు వర్క్ హ్యాబిట్స్కి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ పని చేయాలనుకుంటున్నారో, చాలా పెద్ద పెద్ద పనులు, ఇవన్నీ ఆ రోజు చేసేయండి. అలా చేసిన తర్వాత ఈ మాన్స్టర్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని మీరు చేసిన తర్వాత మీకు చాలా ఎక్కువగా మోటివేషన్ వస్తుంది. మీ లోపల ఇంకా పట్టుదల చాలా ఎక్కువగా పెరుగుతుంది. అండ్ మీరు ఏదైనా సరే ఒక విధంగా ఏమైనా అనుకున్నట్టయితే చాలా పెద్ద పెద్ద గోల్స్ని కూడా చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేయండి. ఆ తర్వాత ఆ చిన్న చిన్న పార్ట్స్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల మీరు ఎంత ఫినిష్ చేశారు అండ్ ఇంకా ఎంత ఫినిష్ చేయాలి అని చెప్పేసి మీకు ఒక మెట్రిక్స్ ఉంటాయి. మీ లోపల ఒక ప్రోగ్రెస్ బార్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఎప్పుడైనా సరే చదవడం అస్సలు ఆపకండి. ఒక సైంటిస్ట్ లాగా థింక్ చేయడం ఆలోచించండి. ప్రతి ఒక్క కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అండ్ ఇమీడియట్గా ఎంత వీలైతే అంత తొందరగా ఫీడ్బ్యాక్ తీసుకోండి. అండ్ ఒకవేళ రాంగ్ అయితే వెంటనే దాన్ని చేంజ్ చేయండి ఆ ప్రాసెస్ని. సో ఇలా మీరు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ వస్తుంది. అండ్ ఈ వీడియోని ఇప్పటి వరకు నేను ఎలా చెప్పానో ఖచ్చితంగా ఫీడ్బ్యాక్లో చెప్పండి. మీకు ఒకవేళ నచ్చకపోతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫ్యూచర్ వీడియోస్లో ఇంప్రూవ్ చేస్తాను.